హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2020. అయితే ఈ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ డేట్ వచ్చేసి మనకి జూన్ 17th, 2020 నుంచి జూలై 16th, 2020 వరకు ఉంటుంది. అయితే రిసిప్ట్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషను 16 జూలై 2020. పేమెంట్ లాస్ట్ డేట్ 18th జూలై 2020 ఉంటుంది. అయితే జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చాలన్ వచ్చేసి మనకు 20 జూలై 2020. అయితే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీనిలో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. అయితే వివరాల్లోకి వెళ్తే దీనిలో సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. అయితే దీనికి స్కేల్ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 శాలరీ ఉంటుంది. ఇది నాన్ గెజిటెడ్ గ్రూప్ బి జాబు, నాన్ మినిస్టరియల్. సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఆర్ ఫిమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్, దీనికి శాలరీ వచ్చేసి సేమ్ ఉంటుంది, 35,400 నుంచి 1,12,400. ఇది గ్రూప్ సి కేటగిరీ, నాన్ గెజిటెడ్ బై ఢిల్లీ పోలీస్. అయితే ఒకసారి ఈ యొక్క వీడియోలో మన వేకెన్సీస్ యొక్క వివరాలు, ఏజ్ లిమిట్ ఏంది, క్వాలిఫికేషను ఏది, హౌ టు అప్లై ఫీజు ఎంత ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటుంది, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, అంటే పేపర్ 1, పేపర్ 2 ఏ సబ్జెక్ట్స్ ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఎన్సీసీ ఉన్నవాళ్ళు ఎలా వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది, ఇది ఫిజికల్ టెస్ట్ ఏముంటుంది, మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది, రీసొల్యూషన్ ఆఫ్ టై కేసెస్ అంటే ఒకే విధమైన మార్కులు అలా వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది. మొదటగా వేకెన్సీస్ వివరాలు చూస్తున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో మనకి 32 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 9, ఓబీసీ 6, ఎస్సీ 11, ఎస్టీ 15, టోటల్ 73. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్. తర్వాత టోటల్ వేకెన్సీస్ ఇవి సబ్ ఇన్స్పెక్టర్ ఎక్స్ ఇన్ ఢిల్లీ పోలీస్ మేల్ వచ్చేసి 91 ఉన్నాయి టోటల్గా. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎక్స్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఫీమేల్ వచ్చేసి 78 ఉన్నాయి. అయితే సెంట్రల్ ఆర్మ్డ్ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్డ్ సిఆర్పిఎఫ్ అంతే ఒక్కొక్క కేటగిరీ వైజ్గా చూసుకుంటే టోటల్గా 1395 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితేనేమో 139 ఉన్నాయి టోటల్గా. ఈ యొక్క జాబ్స్ ఏవే ఉన్నాయంటే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి. అయితే నెక్స్ట్ రిజర్వేషన్ అండ్ సూటబిలిటీ ఆఫ్ పోస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాము. అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 20 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అయితే క్యాస్ట్ వైజ్ కేటగిరీ వైజ్గా ఏ విధంగా ఉందంటే ఒకసారి చూద్దాము. ఎస్సీ ఎస్టీకి అయితేనే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ 3 ఇయర్స్ అంటే 28 ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 30 ఇయర్స్ వరకేమో ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ మాత్రము 3 ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ రెండర్డ్ ఫ్రమ్ ద యాక్చువల్ ఏజ్ యాజ్ ఆన్ ద క్లోజింగ్ డేట్. నెక్స్ట్ ఎస్ఐ ఢిల్లీ పోలీస్ కేటగిరీ 12 and 13. ఇది విడోస్, డైవర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ జుడిషియల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ అండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్. అంటే వీళ్ళకి విడోస్ కావచ్చు, డైవర్స్డ్ ఉమెన్స్ కావచ్చు, వీళ్ళకి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు వీళ్ళు. తర్వాత డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఢిల్లీ పోలీస్ అగైనెస్ట్ ద వేకెన్సీస్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ ఓన్లీ. ఈ వీళ్ళకి ఈ యొక్క కేటగిరీ వైజ్గా చూసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా.
తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే మనకు డిగ్రీ, ఎనీ డిగ్రీ ఉండొచ్చు, బీటెక్ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళు మనకు అప్లై చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. నెక్స్ట్ హౌ టు అప్లై, ఈ యొక్క వెబ్సైట్ చూస్తే ssc.nic.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. దీని యొక్క అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ కోర్సెస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, మనకు తెలంగాణ హైదరాబాద్ వాళ్ళు చూసుకుంటే మనకు హైదరాబాదు, వరంగల్, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, కోయంబత్తూరు, మదురై, పుడుచ్చేరి. ఇక్కడ సౌతర్న్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, పుడుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఇక్కడ రాసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, మనకు పేపర్ 1, పేపర్ 2 అని 2 విధాలుగా ఉంటుంది. అయితే పేపర్ 1 వచ్చేసి మనకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషను 29th సెప్టెంబర్ 2020 నుంచి అక్టోబర్ 5th వరకు ఈ మధ్యలో మనకు ఎగ్జామ్స్ అనేటివి ఉంటుంది. అయితే సబ్జెక్ట్స్ చూస్తే దీనిలో పేపర్ 1లో 4 పార్ట్స్ ఉంటాయి. ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, 4th ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. అయితే 50 క్వశ్చన్స్ ఉంటే 50 మార్క్స్ ఉంటుంది. దీనికి డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఉంటుంది. అలాగే పేపర్ 2 మనకు March 1st 2021లో ఉంటుంది. సబ్జెక్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ మీద ఉంటుంది. దీనికి ఒకటే ఇంగ్లీష్ దానికి 200 మార్క్స్ ఉంటాయి, 200 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి 2 hours డ్యూరేషన్ అనేది ఉంటుంది. అయితే టోటల్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దీనిలో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఒక్కో క్వశ్చన్కి మనం నెగిటివ్ అంటే తప్పు పెడితే 0.25 మార్క్స్ కట్ కావడం అనేది జరుగుతుంది. అయితే మనకు ఎన్సిసి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు చూస్తే ఎన్సిసి సి సర్టిఫికేట్ ఉంటే 10 మార్క్స్ అంటే 5% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్కి 5% అంటే 10 మార్క్స్ వస్తాయి. ఎన్సిసి బి సర్టిఫికేట్ ఉంటే 6 మార్క్స్ యాడ్ అవుతాయి. ఎన్సిసి ఏ సర్టిఫికేట్ ఉంటే 4 మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇది మొత్తం కంప్యూటర్ బేస్డ్ మోడ్ ఎగ్జామినేషన్ ఉంటుంది మనకి. అయితే పేపర్లో ఒక్కో సబ్జెక్ట్ పరంగా మొత్తం ఏమేమి ఉంటాయనేది ఈ నోటిఫికేషన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాన్ని బట్టి మీరు క్లియర్గా చూసుకొని అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూస్తే మేల్స్కి అయితే హైట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాండెడ్ అయితే గాలి పీల్చినప్పుడు 85 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ హిల్ ఏరియాస్ అంటే కొండ ప్రాంతంలో ఉండే వాళ్ళకైతే 165 సెంటీమీటర్స్ ఉండాలి, గాలి పీల్చినప్పుడు 85 సెంటీమీటర్స్ రావడం ఉండాలి. ఆల్ క్యాండిడేట్స్ ట్రైబ్స్ వాళ్ళకైతే గిరిజనులకైతే 162.5 హైట్ ఉండొచ్చు, చెస్ట్ 77, గాలి పీల్చినప్పుడు ఒక 5 సెంటీమీటర్స్ పెరగాలి, 82 సెంటీమీటర్స్. ఫీమేల్స్కి అయితేనేమో హైట్ మాత్రమే చూస్తారు, 157 హైట్ ఉండాలి. అలా ఈ విధంగా కొండ ప్రాంతాల వాళ్ళకైతే 155 సెంటీమీటర్స్, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ బిలాంగ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీ వాళ్ళకైతే 154 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. వెయిట్ వచ్చేసి కరస్పాండింగ్ టు హైట్ ఫర్ ఆల్ పోస్ట్, దాన్ని తగ్గట్టుగా వెయిట్ కూడా ఉండాలి. దాంతోపాటు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాము. 100 మీటర్స్ మేల్స్కి అయితేనేమో 100 మీటర్స్ రేస్కి అయితేనేమో 16 సెకండ్లో కంప్లీట్ చేయాలి. తర్వాత 1.6 కిలోమీటర్స్ రేస్ అయితేనేమో 6.5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ అయితేనేమో 3.65 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్లో లాంగ్ జంప్ చేయాలి. హై జంప్ 1.2 మీటర్ ఇన్ 3 ఛాన్సెస్. షార్ట్ పుట్
6 LBSలో ఉండాలి. 4.5 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్. తర్వాత ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 100 మీటర్స్ రేస్ ఇన్ 18 సెకండ్స్, 800 మీటర్ రేస్ ఇన్ 4 మినిట్స్, లాంగ్ జంప్ అయితే 2.7 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్, హై జంప్ అయితే 0.9 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్లో ఉండాలి. అయితే నెక్స్ట్ దాన్ని బట్టి మీద హై సైట్ కానీ మెడికల్ ఎగ్జామినేషన్ కానీ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం మనం నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలి, ఏ సర్టిఫికేట్స్ కావాలనేది మొత్తం క్లియర్గా దీంట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్లయితే అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి అయితే 30% మినిమం మార్క్స్ అనేది రావాలి. ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే 25% మార్క్స్ మినిమం అనేది వచ్చి ఉండాలి. ఆల్ అదర్ కేటగిరీస్ మాత్రం 20% వచ్చి ఉండాలి. దాంతోపాటు మన ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్కి పీఈటీ, పిఎస్టీ మిగతా రిజర్వేషన్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఉంటుంది పర్ఫార్మెన్స్. దాన్ని బట్టి సెలెక్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి అప్లికేషన్ చూసినట్లయితే చివరిగా మనకి ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. అయితే ప్రొసీజర్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్, వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ ప్రాసెస్. తర్వాత ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఎగ్జామినేషన్. 2 విధాలుగా మనం చేసేది ఉంటుంది అప్లికేషను. ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉందనేది ఫుల్గా ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. మొత్తం చూసి స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోగలరు. ఒకసారి స్క్రీన్ షాట్లు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇదంతా నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. ఇది గమనించి క్లియర్గా చూసి అభ్యర్థులందరూ అప్లై చేసుకోగలరు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై